కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 100 రోజుల్లో 6 గ్యారెంటీ స్కీములను అమలు చేస్తామని చెప్పినాం. 48 గంటల్లోనే 2 స్కీముల్ని అమలు చేసి మరో 2 స్కీముల్ని అమలు చేసి మరి మిగతా స్కీముల కోసము దరఖాస్తులు కూడా స్వీకరించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నటువంటి క్రమంలో అప్పుడే 6 గ్యారెంటీలను ఎప్పుడు అమలు చేస్తారు, ఎప్పుడు ఇస్తారు అనేటువంటి పదాలని పదే వాడతాం. అంటే 100 రోజులు అంటే 3 నెలల 10 రోజులు అవుతుంది. ఇప్పుడు 2 నెలలు అయింది, ఇంకా 40 రోజులు ఉంది. అప్పుడే ఆరాటపడుతున్నటువంటి ఒక పరిస్థితి చూస్తుంది, అప్పుడే తొందరపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఆరాటపడుతురు, ఎందుకు తొందరపడుతురు? మీరే కదా గతంలో 2018 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. ఏం చెప్పారు? నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. వారికి సంబంధించినటువంటి మేనిఫెస్టో ఇక్కడే ఉంది అధ్యక్ష. నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. 5 సంవత్సరాల కాలం గడిచింది. ఈరోజు ప్రతిపక్షంలో కూర్చోరు. మీరు ఇచ్చిరా నిరుద్యోగ భృతి, ఇచ్చిరా 3 ఎకరాల భూమి, ఇచ్చిరా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, ఇచ్చిరా? ఏమిచ్చారు? ఓపిక ఉండాలి. ఎస్ మేము చెప్పినవి చేస్తాం. ఓపిక ఉండాలి. 5 సంవత్సరాల కాలం ఉంది. ఓపిక ఉండాలి. ఓపిక లేకుంటే రాజకీయాల్లో నిలబడలేం. ఓపిక ఉండాలి. కాబట్టి అధ్యక్ష, ఈరోజు మిగతా 2 గ్యారెంటీలు కూడా త్వరలోనే అమలు చేస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తామన్నది. అధ్యక్ష, నిజంగా వారు మాట్లాడుతుంటే దయాలు వేదాలు ఒల్లిస్తున్నట్టుగా ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు చాలా స్పష్టంగా చెప్పారు, మిగతా 2 గ్యారెంటీల్ని త్వరలో అమలు చేస్తాము. ఆ అమలు కార్యక్రమం సందర్భంగా ప్రియాంక గాంధీని పిలుస్తామంటే ఒక పెద్ద మనిషి ఏమంటుంది అధ్యక్ష? నల్ల బెలూన్లు ఎగిరేస్తాం, ఎట్లా పిలుస్తారు, ఎట్లా చేస్తారు అని. అంటే తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు వారి కుటుంబాన్ని, వారి కుటుంబం పట్ల కాలు మొక్కినప్పుడు లేని వ్యతిరేకత, దండం పెట్టినప్పుడు లేని వ్యతిరేకత, ప్రోగ్రాంకి వస్తారంటేనే ఎందుకు అధ్యక్ష అంత భయం? వారి ఫేస్ ఈ తెలంగాణ ప్రజలకు కనిపిస్తే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు 0 అవుతారనే భయం తప్ప ఇంకోటి లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటే ప్రజలు నిజంగా ఆశ్చర్యపోతారు అధ్యక్ష. మొన్ననే నేను పేపర్లో చూసిన అధ్యక్ష, దాదాపు మిషన్ భగీరథలో 1000 కోట్ల రూపాయల అవినీతి అని చెప్పేసి. అధ్యక్ష, ఇవాళ మిషన్ భగీరథ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం, చాలా గొప్ప కార్యక్రమం అని చెప్పారు అధ్యక్ష. దాదాపు నా నియోజకవర్గంలో 126 గ్రామాలు ఉంటే మెజార్టీ గ్రామాలలో మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు. నా ఒక్క నియోజకవర్గం కాదు అధ్యక్ష, అన్ని నియోజకవర్గాలలో ఇదే పరిస్థితి ఉంది అధ్యక్ష. గతంలో ఇంటింటికి నల్లాలు లేనప్పుడు, ప్రతి వార్డుకు 1-2 నల్లాలు ఉన్నప్పుడు అద్భుతంగా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉండే, ఎలాంటి ఇబ్బంది లేకుంటుండే. ఈరోజు నీళ్లు రాక నానా అవస్థలు పడుతుంది అధ్యక్ష. ఈ మిషన్ భగీరథ కార్యక్రమం వచ్చిన తర్వాత ఎక్కడన్నా నీటి ఇక్కటుంటే కనీసం బోరేసుకునేటువంటి అవకాశం కూడా లేకుండా, దానికి ఏ నిధులు పెట్టకుండా వృధా కావద్దనేటువంటి పేరుతోని జీవోలు, చట్టాలు తీసుకొచ్చేసి ఈరోజు గ్రామాలు నీళ్లతో ఇబ్బంది పడుతుంటే ఏ నిధులు పెట్టేసి ఆ నీటి కోసం తీర్చేటువంటి పరిస్థితి లేని దయనీయమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష.